హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి డిఎస్సి ఎస్జిటికి సంబంధించి తెలుగు ఫ్రెండ్స్. ఆల్రెడీ గత వీడియోలో మనం తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఇంగ్లీష్ 3 పార్ట్స్ అదే 3 వీడియోస్ చేయడం జరిగింది. సో అలానే తెలుగు కూడా ఈ పార్ట్ 1 సంబంధించి ఫస్ట్ చాప్టర్ సంబంధించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇంగ్లీష్ కూడా అలా పెడదాం. సో ముందుగా ఇంగ్లీష్ తెలుగు పూర్తిగా కంప్లీటెడ్గా తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటి కంటెంట్ మరియు బోధన పద్ధతుల గురించి మొత్తం ఒక 10 నుంచి 15 వీడియోస్ వరకు అయితే మనకి వస్తాయి ఫ్రెండ్స్. డిఎస్సి ఎస్జిటి తెలుగు సంబంధించి ఒకసారి బుక్ చూడండి. మనకి తెలుగు అకాడమీ వారే రూపొందించారు. సో మ్యాక్సిమం ఇందులో దాటైతే బిట్స్ పోవు. సో ఎస్జిటికి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మొదటి భాగం 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6, 7, 8 మన సిలబస్లో కూడా ఎస్జిటికి సంబంధించి అయితే 3rd నుంచి 8th వరకు చూసుకోమని చెప్పారు. సో వీళ్ళు కూడా ఆ విధంగానే రూపొందించారు. సో 3వ క్లాస్ సంబంధించి పూర్తిగా 3వ తరగతి సంబంధించి ఒక వీడియోలో మనం చేద్దాం. కంటెంట్ అలాగే బిట్స్ ఒక వీడియోలో చూద్దాం. ఈ 3వ తరగతి మొత్తం గ్రామర్ అండ్ రచయితలు, పాఠ్యం, పాఠ్యభాగం మొత్తం అన్నీ ఒకే దాంట్లో వాడు ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అలా 8వ క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు మొత్తం ఈ మొదటి భాగం మొత్తం మనం పెట్టే ఈ వీడియోస్ చూసుకుంటే మీకు ఇంకా పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. 2వ భాగం సంబంధించి బోధన పద్ధతులు ఫ్రెండ్స్. ఇది అయ్యాక మళ్ళీ ఈ వీడియో చేద్దాం, ఓకేనా. సో ముందుగా చూడండి, చాప్టర్ 1 3వ తరగతి నూతన తెలుగు వాచకం అండి. ఇక్కడ అద్భుతంగా తెలుగు అకాడమీ వారు అయితే రూపొందించారు. ఎందుకంటే చాలామంది కొత్త పాఠ్య పుస్తకాలు చదవాలి, లేదంటే పాత బుక్స్ చదవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ లేకుండా వాడు నూతన తెలుగు వాచకం మరియు పాతది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మనం పెట్టే ఈ కంటెంట్లో. సో చూడండి, ముందుగా 3వ తరగతి నూతన తెలుగు వాచకం ఉన్నటువంటి లెసన్స్ ఏవి, అలాగే గ్రామర్ పాయింట్ ఏమైనా చూద్దాం. ముందుగా చూడండి, తెలుగు తల్లి అనేది ఫస్ట్ లెసన్ అండి. ఇది ఒకసారి ఎవరైనా న్యూ టెక్స్ట్ బుక్ చూస్తే మనకు కనిపిస్తుంది తెలుగు తల్లి అని లెసన్. తెలుగు తల్లి గేయ రచయిత వచ్చి శ్రీశ్రీ అండి. సో శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు తల్లి అనేది గేయ రచయిత. ఇక్కడ చూడండి, తెలుగు తల్లి అనేది గేయం అండి, రచయిత వచ్చి శ్రీశ్రీ. సో అడగవచ్చు తెలుగు తల్లి అనేది పాఠ్యభాగం ఏంటి అని. నెక్స్ట్ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిందండి. సో శ్రీశ్రీకి ఇంపార్టెంట్ రచన ఏదంటే మహాప్రస్థానం అండి. అలాగే శ్రీశ్రీ స్వీయ చరిత్ర ఏదన్నాడండి, అనంతం అండి, డైరెక్ట్ బిట్టు. నెక్స్ట్ చూడండి, తల్లి భారతి వందనం గేయ రచయిత ఎవరన్నాడండి, దాశరథి కృష్ణమాచార్య. సెకండ్ లెసన్ అండి, ఇది థర్డ్ క్లాస్ సంబంధించి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశారండి, ఓకేనా. సో ముందు కంటెంట్ మొత్తం మనం ఇంగ్లీష్ ఏ విధంగా అయితే ఫస్ట్ కంటెంట్ మొత్తం ఒకసారి చూసేద్దాం. తర్వాత ఆబ్జెక్ట్ బిట్స్ చేస్తే మనకు పూర్తిగా అవగాహన వస్తుంది ఆ టాపిక్ మీద. ఇంకేమైనా కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఒకసారి కంటెంట్ వీడియో చూసి మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్స్ మనం ఆల్రెడీ పెడుతున్నాం, అవి చూడండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, దాశరథి కృష్ణమాచార్యులు స్వీయ చరిత్ర ఏదన్నాడండి, యాత్రా స్మృతి అండి. సో దాశరథి కృష్ణమాచార్యులు యాత్రా స్మృతి, తల్లి భారత వందనం మనకి ఏ రచయిత అండి ఈయన. నెక్స్ట్ లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులండి. నెక్స్ట్ లియో టాల్స్టాయ్ యుద్ధం, శాంతి, అన్నాకీర్ణ లాంటి రచనలు చేశారంటండి. నెక్స్ట్ పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యం ఉండేవాడు అంటండి, పరమానందయ్య. సో పరమానంద శిష్యులు అంటాం కదా అది. సో పరమానందయ్య 12 మంది శిష్యులు ఉండేవారంటండి. పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు. నెక్స్ట్ పరమానందయ్య స్నేహితుల పేరు అన్నాడండి. సో పేరు ఏంటి, రీసెంట్గా టెట్లో కూడా వచ్చిందండి. సరే డైరెక్ట్గా కంటెంట్ లోపల పెట్టండి, ఇది ఎవరు అంతగా ఊహించే విధంగా ఇస్తాడని. సో పాఠ్య భాగంలో ఉన్నటువంటి పాఠం మొత్తం చదివితే కానీ మనం అటెంప్ట్ చేయలేము. సో అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం చూడండి, పరమానందయ్య స్నేహితుడు పేరు ఏది అడిగాడండి, పేరయ్య అండి. ఒక జింక నీళ్లు తాగడానికి సెలయేరు దగ్గరికి వెళ్ళిందంటండి. ఇక్కడ జింక ఆ లెసన్లో జింక అనే ఇది ఉంటుందండి. ఇది జింక కథ ఏసప్ కథలో ఉందండి. ఈ జింక అనే కథ అనేది ఏసప్ కథలో ఉంది. ఏసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయండి. చూడండి, మనం ఇక్కడ వాడు స్టాప్ మార్క్ పెట్టి ఇచ్చాడు, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ప్లస్ కంటెంట్ పరంగా వాడు ఇక్కడ బిట్స్ ఫ్రేమ్ చేసాడు కనుక ఇదంతా కూడా నెక్స్ట్ ఆబ్జెక్ట్ టైప్లో కూడా మనం చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ కంటెంట్ కూడా ఇక్కడ అండర్లైన్ చేసిన ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏసప్ కథలు 2500 సంవత్సరాల నాటివండి. కొంచెం స్పీడ్ అవుతుందండి, ఎందుకంటే మనకి వీడియోలు ఎంత పెరుగుతుందని. నెక్స్ట్ 3వ లెసన్ అండి, మంచి బాలుడు పాఠ్యభాగం సాహానుభూతి అనే ఇతివృత్తానికి చెందిందండి. సాహానుభూతి మంచి బాలుడు అనేది. మంచి బాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియ చెందిందండి. సో మంచి బాలుడు అనే పాఠం ప్రక్రియ ఏ ప్రక్రియ చెందింది అంటాడండి, గేయ కథ అండి. నెక్స్ట్ మంచి బాలుడు గేయ కథ రచయిత ఎవరంటే ఆలూరు బైరేగ్ అండి. ఇవన్నీ కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ మీరు మన ఊర్లో ఉన్నటువంటి ఎవరైనా పిల్లల దగ్గర తీసుకున్నా ఇవి మనకు కనిపిస్తాయండి టెక్స్ట్ బుక్స్, లేదంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి చూసుకుని ఇవే పాఠ్యాంశాలు ఉంటాయండి నూతన టెక్స్ట్ బుక్ సంబంధించి. నెక్స్ట్ చూడండి, మానవుడి అస్తిత్వ వేదాన్ని కవిత్వంగా వివరించిన కవి ఎవరంటే ఆలూరు బైరేగనండి. అది ఆలూరు బైరేగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటండి, ఓకేనా. నెక్స్ట్ ఆలూరు రచనలు చీకటి మేడలు, నూతులో గొంతుకులు, ఆగమగీతి, దివ్యభవనం అండి, ఓకేనా. చీకటి మేడలు, నూతులో గొంతుకులు, ఆగమగీతి, దివ్యభవనం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కలపండు చేయి పాట రచయిత ఎవరన్నాడండి, దేవులపల్లి వెంకటకృష్ణ చేస్తారండి.
నెక్స్ట్ చూడండి, ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి ఎవరంటే అది కూడా దేవులపల్లి కృష్ణ శాస్త్రి అండి. కలపండి చేయి చేయి పాట రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇది ప్రతి పాఠ్యంలో కూడా లాస్ట్లో పాఠ్యాంశం లాస్ట్లో ఒక పాట ఇవ్వడం జరిగిందండి. ఆ పాటకు కూడా రచయిత పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, కలపండి చేయి చేయి అనే పాఠం అయితే మన ఆలూరి బైరాగి రచించిన పాఠ్యభాగంలో ఉందండి ఇది. నెక్స్ట్ చూడండి, దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రు దేంతో పోల్చాడు అంటాడండి, ఇక్షు సముద్రంతో పోల్చాడండి. ఇది కూడా రీసెంట్లీ టెట్లో వచ్చిందండి, 2024 జరిగిన టెట్లో వచ్చిందండి. నెక్స్ట్ దేవులపల్లి రచనలు అండి, కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం, వేరు ఇంపార్టెంట్ చాలాసార్లు బిట్స్ అయితే వచ్చాయండి. జీకే పరంగా కూడా మనకు యూజ్ అవుతాయి. దేవులపల్లి రచనలు వచ్చే కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. నెక్స్ట్ అక్షరరమ్యత, భావన, సౌకుమార్యం, శబ్ద సంస్కారం దేవులపల్లి కవితా లక్షణాలండి. ఈ కింది వాటిలో దేవులపల్లి కవితా లక్షణాలు కాందేదే అంటాడండి, లేదు ఉన్నదేదే అంటాడండి. సో అందుకని అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అక్షరరమ్యత, భావ సౌకుమార్యం, శబ్ద సంస్కారం అండి. నెక్స్ట్ ఇక్షు సముద్రం అంటే ఏంటి అన్నాడండి, చెరుకు రస సముద్రం అంటే డైరెక్ట్ ఇది అర్థం, దాని యొక్క అర్థం అడిగాడు. ఇది కూడా వచ్చినట్టు ఉందండి 1 or 2 times. నెక్స్ట్ నా బాల్యం పాఠం ఆత్మకథ ప్రక్రియ చెందిందంటండి. ఇది 5వ 6వ లెసన్ అండి, థర్డ్ క్లాస్లో. నా బాల్యం అనే పాఠం ఏ ప్రక్రియ చెందిందంటే ఆత్మకథ అండి. అయితే ఇది ఎవరి కోసం అంటే నాజర్ కోసం అండి ఈ లెసన్ ఉంటుంది. నాజర్ని వాళ్ళ తాత అద్బుల్ అజీజ్ అని పిలిచేవారంటండి. సో నాజర్ని వాళ్ళ తాత ఏమని పిలిచేవారు, అద్బుల్ అజీజ్ అని పిలిచేవారు. నెక్స్ట్ పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకం ఏంటంటే ద్రోణ విజయం అంటండి. సో షేక్ నాజర్ అంటే చాలామంది తెలిసి ఉంటుందండి, బుర్రకథ పితామహుడు అంటారు ఆయన్ని. సో నెక్స్ట్ పెట్టేది బుర్రకథ పితామహుడు ఎవరంటే షేక్ నాజర్ అండి. నెక్స్ట్ నాజర్ గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారంటండి. ఓకేనా. నెక్స్ట్ పెట్టు, నాజర్కు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ అవార్డు వచ్చిందంటండి. ఇప్పుడంటే 1986లో పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చిందంటే నాజర్కు వచ్చిందండి 1986లో. నెక్స్ట్ నాజర్ జీవిత కథకు పింజారి అని పేరు పెట్టింది ఎవరంటే అంగడాల రమణమూర్తి అండి. ఇక్కడ చూడండి బిట్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. సో నాజర్ జీవిత కథకు పింజారి అని పేరు పెట్టింది అంటే అంగడాల రమణమూర్తి గారు, లేదంటే అంగడాల రమణమూర్తి గారు నాజర్ జీవిత కథకు ఏమని పేరు పెట్టారు అంటారండి, అలానే అడగవచ్చు. నెక్స్ట్ నాజర్ తండ్రి అండి షేక్ మస్తాన్, నెక్స్ట్ తల్లి బేనామీ. నెక్స్ట్ కొండపల్లి బొమ్మల్ని పానాకి కరత తయారు చేస్తారంటండి. ఇది కూడా గత టెట్లో వచ్చిందండి బిట్ కూడా, 24 జరిగిన టెట్లలో. కొండపల్లి బొమ్మల్ని పానికి కరత తయారు చేస్తారండి. నెక్స్ట్ కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి అంటండి. నెక్స్ట్ బంగారు పాపయ్య అండి లెసను. ఇది ఈ పాఠం రచయిత వచ్చి మంచాల జగన్నాథరావు అండి, మంచాల జగన్నాథరావు. చూసావా రాజా ఈ యొక్క నాటిన ఆ రోజే బంగారు కాసులు కాసిందని తాత సంబరపడ్డాడండి. ఎవరు సంబరపడ్డాడంటే తాత సంబరపడ్డాడంటండి. పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిందంటండి. చూడండి, పొడుపు విడుపు అనేది బంగారు పాపలో ఉంటుందండి. అది ఈ సంభాషణ అనేది ప్రక్రియ, అది ఏ ప్రక్రియకు చెందిందంటే సంభాషణ ప్రక్రియ చెందిందండి పొడుపు విడుపు అనేది. అయితే పొడుపు విడుపు రచయిత ఎవరంటే సింతా దీక్షితులు అండి, వెరీ ఇంపార్టెంట్. పొడుపు విడుపు కూడా లెసన్ అండి. నెక్స్ట్ గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే సింతా దీక్షితులు అండి, గుర్తుపెట్టుకోవాలి. అయితే సింతా దీక్షితుల రచయితలను చూడండి, రచనలు ఏకాదశి, శబరి, వటీరావు, కథలు, లెక్క పిడతలు మొదలైనవి అండి. మనం ఆల్రెడీ మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి తెలుగు ప్లేలిస్టులు చూస్తే ఉంటుందండి. అందులో 3rd, 4th, 5th, 6th, 7th వరకు మనం ఓవరాల్గా చెప్పాం. అంటే ర్యాపిడ్ రివిజన్ పరంగా రచయితలు పాఠ్యభాగ ఇతివృత్తమని చెప్పాం. ఒక ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి, అందులోకి వెళ్ళి ఇవన్నీ కనిపిస్తాయండి మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విపులంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకెవరైనా ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, చందమామ పాట రాసిన కవి ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు అండి. అయితే నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరేంటంటే హరివిల్లు అండి. ఓకేనా. నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి ఏదంటే హరివిల్లు. అయితే నండూరి రచనలు చూడండి, నరావతారం, విశ్వరూపం ఇంపార్టెంట్ అండి. నరావతారం, విశ్వరూపం ఎవరు రచనలు అంటారండి, నండూరి రచనలు అండి. వీటి ద్వారా సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశాడంటండి. వికట కవిగా పేరు పొందిన వారు ఎవరు, తెనాలి రామకృష్ణుడు మనకు అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని చెప్పింది ఎవరంటే మేమే మేక అండి. మేమే మేకపిల్ల, ఇదో లెసన్ ఉందండి 3rd క్లాస్లో. మేమే మేకపిల్ల పరస్పర సహకారం ఇతివృత్తం చెందిన కథ అండి. మేమే మేకపిల్ల అండి కథ దేనికి సంబంధించి అంటే ఇతివృత్తం ఏంటంటే పరస్పర సహకారం అండి. మేమే మేకపిల్ల కథ రచయిత ఎవరంటే ఆర్ శకుంతల గారు అండి. నెక్స్ట్ తెలుగు తోటకి రచయిత ఎవరు, తెలుగు తోట కందుకూరి రామభద్రరావు అండి. నెక్స్ట్ కందుకూరి రామభద్రరావు రచనలు లేమొగ్గ, తరంగని, గేయమంజరి అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ బహుళ కావ్యములు పరికింపగా వచ్చు ఈ పద్యము ఎవరు రచించారంటే వేమన రచించారంటండి. బహుళ కావ్యం పరికింపగా అనే పద్యం వేమన ఏ శతాబ్దం చెందినవారు అంటే 17-18 శతాబ్దానికి చెందిన కవి అంటండి. నెక్స్ట్ అండి సుమతి శతక ఎవరంటే బద్దెన అండి, ఈయన 13వ శతాబ్దం చెందినవారు సుమతి శతకర్త.
నెక్స్ట్ గువ్వల చెన్న అండి, ఈయన 17-18 శతకం చెందిన కవి. గువ్వల చెన్న 1 శతకం రాశాడు. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి అండి, గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామ నివాసం అండి ఈయన జంధ్యాల పాపయ్య శాస్త్రి. అయితే జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు చూడండి ఒకసారి. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ అన్ని స్త్రీలే వస్తాయి, గుర్తుపెట్టుకుని విజయ, ఉదయ, కరుణ. నెక్స్ట్ తెలుగు బాల శతకకర్త ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలుగు బాల శతకం ఎవరిదంటే ఈయనదేనండి. నెక్స్ట్ దువ్వూరు రామరెడ్డి అండి, నెక్స్ట్ ఈయన నెల్లూరు వాసి. దువ్వూరు రామరెడ్డి యొక్క రచనలు చూడండి. కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల అండి. సో ఇక్కడ ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ఒక లెసన్లో మొత్తం రచయితలందరూ కూడా ఒక లెసన్లో వస్తారండి. 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ చూస్తే మనం తెలుగు టెక్స్ట్ బుక్, అందుకని అన్నీ వాడు ఇవ్వడం జరిగింది. దువ్వూరు రచనలు వచ్చి కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల అండి. నెక్స్ట్ తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదట కవయిత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదట కవయిత్రి. నెక్స్ట్ తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు ఏంటంటే తిరుమలమ్మ అండి. అయితే సుభద్ర కళ్యాణం రచించింది ఎవరంటే తాళ్ళపాక తిమ్మక్కే. అందమైన పాట ఆ రచయిత ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం అండి. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శలు చేసిన వారు ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం అండి. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో, ఓకేనా, జీవి సుబ్రహ్మణ్యం గారు రచనలు చూడండి. ఈ రచనలు వీరరసం, రసోల రసం అండి. మేము కోచింగ్లు వెళ్తే ఈ జీవి సుబ్రహ్మణ్యం, అలాగే వేమన, తిరుమలమ్మ, తాళ్ళపాక తిమ్మక్క యొక్క రచనలు చాలా బయట చెప్తారండి ఎక్కువగా. మనకు అవి అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో నడుము చెప్పుకుంటే చాలు, అదొక టైం వేస్ట్. నెక్స్ట్ స్టూడెంట్ దిలీపుడి భార్య పేరు ఏంటంటే సుదీక్షణాదేవి అండి, ఇది లెసన్లో వస్తుంది. నెక్స్ట్ దిలీపుడు కుమారుడు రఘు మహారాజు. దిలీపుడి భార్య పేరు సుదీక్షణాదేవి, దిలీపుడు కుమారుడు రఘు మహారాజు అండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పెట్టు. ఓ రాజా, నీ ధర్మనిరతని పరీక్షించడానికి మేము ఈ సింహాసనాన్ని సృష్టించాము, నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నువ్వు నిశ్చితంగా వెళ్ళవచ్చు అని చెప్పింది ఎవరంటే దిలీపునితో దేవతలు చెప్తారండి. ఇది కూడా ఒకసారి టెట్లో వచ్చిందండి. ఓ రాజా, నీ ధర్మనిరతని పరీక్షించడానికి మేము ఈ సింహాసనాన్ని సృష్టించామని ఎవరితో చెప్పారని అంటారండి. సో దిలీపునితో దేవతలు చెప్పారు. నెక్స్ట్ మా ఊరు ఏరు అనేది ప్రకృతి వర్ణన అండి, ఇతివృత్తం గల గేయం అండి ఇది. మా ఊరు ఏరు అనే లెసన్ ఉంటుంది. నెక్స్ట్ మా ఊరు ఏరు గేయ రచయిత ఎవరంటే మధురాంతం రాజారాం అండి. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాసిన రచయిత ఎవరంటే మధురాంతకం రాజారాం. నెక్స్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత కూడా మధురాంతకం రాజారామేనండి. నెక్స్ట్ పంట చేలు పాట రచింది ఎవరంటే పాలగుమ్మ విశ్వనాథం అండి. సో మనం చెప్పేవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో వరుసగా పాఠ్యాంశాల వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది కంటెంట్ కూడా. నెక్స్ట్ పాలగుమ్మ విశ్వనాథం లలిత సంగీతానికి ప్రచారం కల్పించాడండి. ఏ సంగీతానికి అంటే లలిత సంగీతానికి. నెక్స్ట్ బుద్ధిబలం కథ ఎవరు? పంచతంత్ర కథలకు చెందిందండి. బుద్ధిబలం కథ అనేది పంచతంత్ర కథలకు చెందిన ఒక పాఠ్య భాగం అది. బుద్ధిబలం కథలో సింహం మరియు కుందేలు పాత్రధారులు అంటండి. బుద్ధిబలంలో ఎవరంటే సింహం, కుందేలు. నెక్స్ట్ తొలి పండగ కథలో అబ్బా పూర్ణం, బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంతో ఇష్టం అన్నది ఎవరంటే ఆనంద్ అండి. ఇవన్నీ కూడా సంభాషణలు అండి. సో పాఠ్యాంశం లోపల ఆ పాఠ్యాంశం చదివితే మనకు అర్థం అవ్వదు. సో అటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఏ పాఠ్యాంశంలో ఉన్నాయో ఆ పాఠంలో ఉన్నటువంటివి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అరే భలే ఉంది ఉగాది పచ్చడి, తీయగా పుల్లగా చేదుగా అంటూ లొట్టలు వేసుకున్నాడు ఎవరంటే శామ్యుల్ అండి. ఇది తొలి పండగ కథలో ఉంటుందండి ఈ సంభాషణ. నెక్స్ట్ ఉగాది పచ్చడి 7 రుచులతో ఉంటుందండి, 6 రుచులతో ఉంటుంది తెలుసు మనకి. ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారండి, ఇది కూడా తెలిసిందే. నెక్స్ట్ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలిపేది ఏంటంటే పంచాంగం అండి. సో 3rd క్లాస్ కాబట్టి కొంచెం సింపుల్గానే ఉంటాయి. 3rd క్లాస్ కనుక అలాగా 4th, 5th, 6th వెళ్ళి మన గ్రామర్ పాయింట్ ఎక్కువగా యాడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, తెలుగు సంవత్సరాలు మొత్తం 60 అండి. తెలుగు సంవత్సరాలు ఏంటంటే 60 అండి. మొదటిది ఏంటంటే ప్రభవ అండి, చివరిది అక్షయ అండి. మిగతా అవసరం లేదు, మనకి 2 ఇచ్చాడు కనుక మొదటిది చివరిది గుర్తుపెట్టుకుని మొదటిది ప్రభవ, చివరిది అక్షయ. నెక్స్ట్ తెలుగు నేలలండి, నెలలో 12 అండి. వాటి మొదటిది ఏంటంటే చైత్రం అండి, చివరిది పాల్గొనం. నెక్స్ట్ అందాల తోట పాట రచించింది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి అండి. అందాల పాట కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్ అందాల తోట అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుడిని తీసుకున్నారండి. ఓకే, అందాల తోట అనే పాట అనేది పాపాయి సిరులు. అయితే నక్కయుక్తి అనే జానపద కథ రచయిత ఎవరంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అండి. సో జంధ్యాల పాపాయి శాస్త్రి ఉన్నారు వేరు, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి వేరండి. నెక్స్ట్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతప్రథం, కీనోపనిషత్తు వీరి యొక్క రచనలు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు ఏంటంటే ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతప్రథం, కేనోపనిషత్తు అండి ఈయన యొక్క రచనలు. సో ఇక్కడతో మనకి ఓవరాల్గా 3rd క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ అండి, కొత్తగా 2024లో రిలీజ్ చేసినటువంటి నూతన తెలుగు వాచనకు సంబంధించి 13, 12 ఉంటాయండి లెసన్స్. మనం చెప్పామని కూడా 13 మంది 14 మంది వచ్చి ఉంటారు రచయితలు మరియు అందులో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్ కూడా చెప్తాం మనం. సో మేము అనుకోవచ్చు అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు అంటే అవన్నీ ఇంకా రాబోయే తరగతులు ఉంటాయండి. 3rd క్లాస్లో అవేమి
లేవు. సో బట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కొన్ని ఉంటుంది అనుకుంటా. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచయిత ఎవరు అన్నారండి. రచన ఎవరంటే మహాప్రస్థానం అండి. ఇది ఎవరు రచించారంటే శ్రీశ్రీ అండి. ఇది మొదట మన కంటెంట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ తల్లి భారత వందన గేయ రచయిత ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు అండి. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్యులు స్వీయ చరిత్ర అండి. ఆప్షన్ 4 అండి, యాత్రాస్మృతి రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్ టైప్లో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకు పూర్తిగా గుర్తుంటాయి. నెక్స్ట్ యుద్ధం శాంతి రచయిత ఎవరు? లియో టాల్స్టాయ్ అండి. రష్యన్ కథలని చెప్పాం కదా. నెక్స్ట్ పరమానంద శిష్యులు ఎంతమంది? ఆప్షన్ 2 అండి రైట్ ఆన్సర్. ఇక్కడ థర్డ్ క్లాస్ కనుక బిట్స్ అన్ని కూడా మ్యాక్సిమం చేసి వచ్చింది అందరూ కూడా. బట్ కొంచెం కన్ఫ్యూజ్ అయితే బిట్టిపోతుందండి. మన మీద హయ్యర్ క్లాస్లో బిట్టిపోతే కొంచెం బాధపడదు. థర్డ్ ఫోర్త్ క్లాస్లో కూడా తెలుగు ఇంగ్లీష్ సంబంధించి బిట్స్ ఏమైనా కంటెంట్ పరంగా పోగొట్టుకుంటే అది మనము మనంత దురదృష్టం ఎవరు ఉండరండి. ఎందుకంటే లోవర్ క్లాస్లో కూడా బిట్స్ పోతాయి. ఎందుకు పోతాయి అంటే చాలామంది లోవర్ క్లాస్ అని చెప్పి చదవరండి, హయ్యర్ క్లాస్ మీద ఫోకస్ చేస్తారు. బట్ వాడు ఎస్జిటి ముఖ్యంగా ఎస్జిటికి అయితే థర్డ్ నుంచి మ్యాక్సిమం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కువగా ఇస్తాడండి బిట్స్. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన కథలు ఏవండి? ఏసప్ కథలండి. నెక్స్ట్ మంచి బాలుడు అనే పాఠ్యం ఈ ఇతివృత్తం చెందింది. మంచి బాలుడు సహానుభూతి అండి. పేరులోనే మనం పాఠ్యాంశం ఇతివృత్తం కావాలంటే ఆ పాఠ్యాంశం పేరు ఒకసారి 1 or 2 times బాగా చూసుకుంటే కింద ఆప్షన్లో మనం చెప్పేయచ్చు అండి. ఇక్కడ చూడండి, ప్రకృతి వర్ణన అన్నాడండి. మంచి బాలుడు అనేది ప్రకృతి వర్ణన కింద వస్తుంది, రాదు కదండి. మంచి బాలుడు అంటే సహానుభూతి కింద మనము ఐడెంటిఫై చేయొచ్చు అండి. అలా చూడండి, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరండి? ఆలూరి బైరేగ్ అండి. నెక్స్ట్ చీకటి మేడలో గ్రంథ రచయిత ఎవరు? ఆలూరి బైరేగనండి. నెక్స్ట్ చూడండి, ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి ఎవరండి? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ దేంతో పోల్చాడండి? ఇక్షు సముద్రంతో పోల్చాడండి. ఇక్షు సముద్రం అంటే మనం అలా చెప్పాం, చెరుకు రసం అని మన కంటెంట్లో ఉంటుంది, అది కంటెంట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ చూడండి, పాఠశాల వార్షికోత్సవంలో షేక్ నాజర్ రాసిన నాటకం ఏదండి? ద్రోణ విజయం, కన్యాశుల్కం, భువన విజయం, రామ విజయం అండి. నెక్స్ట్ షేక్ నాజర్ని ఎలా ప్రసిద్ధిగాంచాడండి? బుర్ర కదా పితామహుడు అంటాం కదా. అయితే నాజర్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఎప్పుడు ఇచ్చింది అంటున్నాడు? 1986 అండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, కొండపల్లి బొమ్మల్ని ఈ కర్రతో చేస్తారు. ఏ కర్రతో చేస్తారండి? పోనాకి కర్ర. ఇది ఆల్రెడీ రీసెంట్లీ గత టెట్లో సేమ్ ఇదే విధంగా అడిగాడు, బిట్ కూడా ఎలా ఇచ్చాడు. కొండపల్లి బొమ్మలు ఈ కర్రతో చేస్తారని చెప్పి ఇవి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి పాత టెట్ ప్రశ్న పత్రాలు చూడండి. గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరండి? ఆప్షన్ 1 అండి, సింతా దీక్షితులు. నెక్స్ట్ నండూరు రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరేది? ఆప్షన్ చూడండి, అరివిల్లు, పొదరిల్లు, బొమ్మరిల్లు, మమతల పందిరి. ఆప్షన్ 1 అండి, అరివిల్లు అండి. నండూరు రామారావు రచించిన బాలగేయాల సంపుటి. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం అన్నది ఎవరండి? మేమే మేకపిల్ల. నెక్స్ట్ తెలుగు తోట గేయ రచయిత ఎవరండి? కందుకూరి రామభద్రారావు అండి. నెక్స్ట్ తెలుగు బాల జంజాల పాపాయి చేస్తారండి. పేర్లు గుర్తుండిపోతుంది మనకి. తెలుగు బాల అంటే జంజాల పాపాయి చేస్తారు. తెలుగులో మొదట కవయిత్రి అన్నాడండి. ఎవరండి కవయిత్రి? మొల్ల అనుకుంటాం, బట్ తెలుగులో అన్నాడండి తాళపాక తిమ్మక్క. మొదట కవయిత్రి అంటే మొల్ల అని చెప్పవచ్చు, బట్ తెలుగులో మొదట కవయిత్రి అంటే తాళపాక తిమ్మకని రాయాలండి. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శలు చేసిన వారు ఎవరండి? ఆప్షన్ 4 అండి, జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ మా ఊరి ఏరు ఈ ఋతువత్వాన్ని కలిగిన పాఠ్యాంశం. మా ఊరి ఏరు పేరులో మనం మా ఊరి ఏరు అంటే ప్రకృతి వర్ణన అండి. నెక్స్ట్ రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన రచయిత ముదురాంతకం రాజారాం అండి. నెక్స్ట్ పెట్టి చూడండి, ఉగాది పచ్చళ్ళు ఎన్ని రుచులు ఉంటాయండి ఉగాది పచ్చళ్ళు? చెప్పండి. ఆప్షన్ 2 అండి, 6 రుచులు. చైత్ర శుద్ధ పాడ్యము నాడు జరుపుకునే పండుగ ఉగాది కదండి. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ 4 ఉన్నాయి. డైరెక్ట్ బిట్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మనకు టైం లేదు. సో అందుకని కొంచెం స్పీడ్ అప్, అలాగే డైరెక్ట్ బిట్ మీకు చెప్పేస్తున్నాను. మీరు కొంచెం ఫాస్ట్ చేసుకుని చూసుకుంటే సో ఆబ్జెక్ట్ టెస్ట్ బిట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పడానికి మనం ఈ వీడియోస్ చేస్తున్నాం. అలా కంటెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే 25 బిట్స్ కొంచెం స్లోగా ఈ ఆప్షన్స్ చెప్పుకుంటూ పోతే అరగంట టైం అయిపోతుంది. గంట వరకు చేయొచ్చు, బట్ మనం టైం వృధా అని చెప్పి డైరెక్ట్ ఆన్సర్ని చెప్పేస్తున్నాను. ఓకేనా, మీరు ఒకసారి ఫాస్ట్ చేసుకుని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలిపేది ఏంటండి? పంచాంగమే కదా. ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు చూడండి, అందాల తోట పాఠం యొక్క రచయిత ఎవరు? అందాల తోట కస్తూరి నరసింహమూర్తి అండి. నెక్స్ట్ అందాల తోట పాట ఈ గే సంపుట్లో ఉంది. పాపాయి శ్రీలు, ఇది ఆల్రెడీ మనం చెప్పాం కంటెంట్లో, పాపాయి శ్రీలు అండి. నెక్స్ట్ రత్నలక్ష్మి శతప్రత్రం గ్రంథకర్త ఎవరు అన్నాడండి? రత్నలక్ష్మి శతప్రత్రం గ్రంథకర్త జంధ్యాల పాపాయి చేస్తారండి. ఓకేనా, రత్నలక్ష్మి శతప్రత్రం గ్రంథకర్త జంధ్యాల పాపాయి శాస్త్రి.
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్స్ ఇవి. సో ఇక్కడతో మనకి థర్డ్ క్లాస్ సంబంధించి కొత్త న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి కంటెంట్ మరియు ఆబ్జెక్ట్ బిట్స్ కూడా మనం ఒకే వీడియోలో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని. సో ఆల్రెడీ ముందు కంటెంట్ చెప్పాం, దాంతోపాటు ఇప్పుడు ఆబ్జెక్ట్ టైప్స్ బిట్స్ కూడా ఇదే వీడియోలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా మనకి థర్డ్ క్లాస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకుంటే తప్పేమీ లేదు. సో వాడైతే 2024 సిలబస్ అన్నాడు, కానీ అది కూడా ఒకసారి చూసుకుందాం, ఒకసారి చూసేద్దాం. ఓకేనా, చూడండి. తొలకరి జల్లులు గేయ రచయిత ఎవరంటే జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి అండి. ఇది మనకి న్యూ టెక్స్ట్ బుక్ కూడా ఆయన యొక్క రచనలు ఉంటాయి, ఒకసారి అక్కడెక్కడ ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. తొలకరి జల్లులు అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండి, అంటే 2023 సంబంధించి. మెయిన్గా రచయితలు లెసన్స్ కాకుండా గ్రామర్ పాయింట్ ఏదైనా ఉంటే కొంచెం బాగా చూసుకోండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి గ్రామర్ పాయింట్ ఎప్పుడు మారదు కనుక. ఓకేనా, వర్ణమాలలో ఆ నుంచి అహు వర్గాల అక్షరాలను ఏమంటారంటే అచ్చులు అంటారండి. కా నుంచి అహ వర్గాల అక్షరాలను అల్లులు అంటారు. అనుస్వరం అండి, అర్ధనుస్వరం, విసర్గ, చూడండి దాని యొక్క సింబల్స్, వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఇవన్నీ కూడా మన గ్రామర్ పరంగా ఉపయోగపడతాయి కనుక పాత టెక్స్ట్ బుక్ కూడా చూసుకోవడం మంచిది. ఇక్కడ తొలకరి సిరిజల్లులు అనేది గేయం, అప్పుడు గేయం కనుక ఇది రావచ్చు లేదంటే రాకపోవచ్చు అని బిట్టు. ఆ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి పేరు అయితే జీకే పరంగా మనకు ఉపయోగపడుతుంది కనుక ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ పాండురాజు కుమారులు భీముడు ఎన్నువ వాడు అంటే 2వ వాడు అంటే భీముడికి విషాహారం తినిపించిన వాడు ఎవరంటే దుర్యోధనుడు అండి. నెక్స్ట్ మళ్ళీ గ్రామర్ పాయింట్ క గ చ ట త ప బ బ ఇలా తేలిక పలికే అక్షరాలను ఏమంటే అల్ప ప్రాణాక్షరాలు అంటారంటండి. అలాగే క గ జ ఇలా ఉన్నాయి కదండి, ఈ అక్షరాలన్నీ కూడా ఆ మహాప్రాణాక్షరాలు అంటారు. నెక్స్ట్ ఎలుగుబంటి పిల్ల పేరు ఏంటంటే బాలు అంటాడండి. ఎలుగుబంటి పిల్ల పేరు బాలు, ఫస్ట్ లెసన్లో ఉంటుంది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ బాలు బస్సు ఎక్కి కూర్చోవడంతో అందరూ భయంతో దిగిపోయారు. చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే ఈ గేయం ఏ పాఠం మీద అడుగుతున్నాడండి, ఏమవుతుందో. చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే ఈ గేయం ఏమవుతుందనే పాఠ్యంలో ఉంది, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ ఏమవుతుందో పాఠం నాలం కృష్ణారావు రచించారండి రచయిత. నెక్స్ట్ వసంత ఋతువు దేనికి అందం తెస్తుంది, ప్రస్తుతికి అందం తెస్తుంది అండి ఆప్షన్. నెక్స్ట్ గ్రీష్మ ఋతువులో ఏవి ఎక్కువగా వస్తాయి అంటున్నాడు, ఇవి ఎండలండి. సో థర్డ్ క్లాస్ కనుక బిట్స్ అయితే మనకు ఆల్రెడీ అన్ని తెలిసినలాగే ఉంటాయి. నెక్స్ట్ వర్ష ఋతువులో వర్షాలు అధికంగా వస్తాయి. శరద్ ఋతువులో చల్లని వెన్నెల కాస్తుంది. హేమంత్ ఋతువులో మంచు ఎక్కువగా పడుతుంది. శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలుతాయి. విజయనగర రాజ్యంలో ఉండే వ్యాపారి పేరు ఏంటంటే వరహాలయ్య అంటండి. వరహాలయ్య వద్దకు వెళ్ళి గిన్నెలు అద్దెకి కావాలని చెప్పింది ఎవరంటే తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ ఒక హల్లుకు మరో హల్లు ఒత్తిగా వస్తే దాన్ని ఏమంటారు, సంయుక్త అక్షరం అంటారండి. ఇది కూడా గ్రామర్ పాయింటే. గౌతముడు తండ్రి పేరు శుద్ధోధనుడు అండి. గౌతముడు ఇంకొక పేరు సిద్ధార్థుడు అండి. ఇది కూడా జీకే పరంగా మనకు యూజ్ అవుతాయి. పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, పడేయకూడదు, దేన్నైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి సుమా అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ అండి. ఇది మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అండి. నెక్స్ట్ చూడండి, గాంధీజీ 1869 అక్టోబర్ 2న తేదీన గుజరాత్ పోర్బందర్లో జన్మించారంటండి. ఇదంతా కూడా జీకే పరంగా యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ కరమ్చంద్ గాంధీ తల్లి పేరు పుత్లిబాయ్. గాంధీ చిన్నప్పుడు ఏ నాటకం చూశారు, సత్య హరిశ్చంద్ర. ఇది కూడా టెట్లో అడిగాడండి. ఇది ఇప్పుడు టెట్ అంటే 2023 టెట్లో ఈ బిట్ వచ్చిందండి. గాంధీ చిన్నప్పుడు ఏ నాటకాన్ని చూశారు అనేది. నెక్స్ట్ గాంధీ గారి భార్య పేరండి కస్తూరిబాయి. గాంధీ గారికి వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు శ్రవణ కుమారిని అనే పుస్తకం ఇచ్చారంటండి. శ్రవణ కుమారిని అనే నాటకం యొక్క పుస్తకము వాళ్ళ నాన్న ఆయనకి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. వాక్యాంత బిందువుని ఏమంటారండి, ఫుల్ స్టాప్ అండి. కొబ్బరి బొండాన్ని చూపిస్తూ ఇదేనా విరిగిపడ్డ నీ ఆకాశం అని కుందేలుని ఎవరు అడిగారండి, సింహం అడిగిందండి. రాతినెక్కి జారి పడిపోయింది ఎవరంటే కుందేలండి. ఇది కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్ లెసన్. ఎప్పటికీ మరునమ్మ మీ అందరి సహకారమని కుందేలు పలికింది. పరిశుభ్రత వారోత్సవాలు జరుగుతాయని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. జబ్బులు వస్తే వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో అవి రాకుండా జాగ్రత్త తీసుకోవాలని ఎవరు చెప్పారంటే వైద్యాధికారి చెప్తారు. తరగతి గది అలంకరణలో 3వ తరగతి పిల్లలకు బహుమతి వచ్చింది. స్వల్ప విరామచిహ్నాన్ని ఏమంటారంటే కామ అంటారండి. నెక్స్ట్ నేటి తెలివైన నిర్ణయమే రేపటి భవిష్యత్తుకు పునాదని చెప్పింది ఎవరంటే గాంధీజీనండి. వలీలకు ముస్లింలు కట్టే సమాధులను ఏమంటారు, దర్గా అంటారండి. వలీలకు ముస్లింలు కట్టేవారిని దర్గా అంటే అదే వలీలు చనిపోయిన రోజునైతే జరిగే ఉత్సవాన్ని ఉర్సు అంటారండి, ముస్లింకి సంబంధించినవి. బెంగాల్లో జరిగే దుర్గా పూజను ఏ పేరుతో పిలుస్తారంటే శారదోత్సవాలండి. బెంగాల్లో ఈ పూజ జరుగుతుంది దసరా టైంలో. దసరాకు ముందు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని, పితృ అమావాస్య అని, పెతరమాసాన్ని అంటారండి. దుర్గాదేవిని కూరగాయలతో అలంకరించినప్పుడు ఏమని పిలుస్తారంటే శాకాంబరిదేవిగా పిలుస్తారండి. ఇది వింతలోకం కథలో తోట కాపలాదారు ఎవరంటే రామయ్య అండి. వింతలోకం
అనే కథలో తోట కాపలదారు రామయ్య. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయనే సందేహం ఎవరికి వచ్చింది? శాంతమ్మకు వస్తుందండి. లడ్డూ బాధ అనే పాఠం రచయిత ఎవరు? మహిధర నళిని మోహన్ అండి. మహిధర లలిని మోహన్ లడ్డూ బాధ. లడ్డూ బాధ రచనకు మూలం ఏంటంటే కోటు తపస్సు గేయ కథలండి. బాలల అకాడమీ తీసుకున్నది ఇది. నెక్స్ట్ నింగిలో ఎగురుతాను కానీ పక్షిని గాను, తోక ఉన్నది కానీ జంతువులు గాను, రెక్కలు లేవు కానీ పైకి ఎగరగలను, ఎవరిని నేనెవరిని. ఇది పొడుపు కదండి. ఎవరు? ఆన్సర్ గాలిపటం. గాలిపటాల పండుగ జరుపుకునే దేశం ఏది? ఏదండి? చైనా అండి. గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం మాంజా. పేర్లను తెలిపే భాషా భాగాన్ని ఏమంటారు? నామవాచకం అంటారండి. అయితే పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామాలు అంటారండి. అదిగో పచ్చని గొడుగులో కనబడుతుంది, అదే పిల్లల మర్రి అని పిల్లలతో సుశీల టీచర్ చెప్తుంది. పిల్లల మర్రి వయసు ఎంత ఉంటుందండి? 700 సంవత్సరాలు ఉంటుందని ఎవరు చెప్తారు? సుశీల టీచర్ చెప్తారు. నెక్స్ట్ చూడండి, చెట్లు మనకు నీడనిస్తాయి, చెట్ల నుండి వచ్చే గాలి మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది, అలాంటివి పాడు చేయకూడదని పిల్లలకు సబనా టీచర్ చెప్తారండి. ఇదంతా కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఆయన కూడా మనకు తెలుగు అకాడమీ వారు కూడా గ్రామర్ పాయింట్ పరంగా యూజ్ అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో పాఠ్యాంశాల పరంగా అయితే కొంచెం నెగ్లెక్ట్ చేసినా పర్లేదు. నెక్స్ట్ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఉన్న 15 రోజులు ఏమంటారండి? శుక్లపక్షం అంటారండి. అలాగే పున్నమి వెళ్ళిన పాడ్యం నుంచి మళ్ళీ అమావాస్యకు ఉండే 15 రోజులను కృష్ణపక్షం అంటారండి. తాతను ఇరుగు పొరుగు వారి సహాయంతో డాక్టర్ గారి వద్దకు ఎవరు తీసుకెళ్లారంటే ప్రజ్ఞ తీసుకెళ్తుందండి. ప్రజ్ఞకి కీ ఇస్తే ఎగిరే విమానం ఎవరు కొన్నారు? తాతయ్య కొన్నాడండి. సుమతి శతకకర్త బద్దెన అండి. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ కూడా ఉందండి. సుమతి శతకకర్త బద్దెన. సో ఇక్కడతో మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి లెసన్స్ అలాగే వారి యొక్క రచయితలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే బహుళచ్చు ప్రశ్నలు చూద్దామండి. సో ఈ కంటెంట్ మొత్తం ఒకసారి చూసి బహుళచ్చు ప్రశ్నలు కూడా చేస్తే మనకి ఇంకా పూర్తిగా గ్రిప్ వచ్చేస్తుంది. చూడండి, తొలకర సిరిజల్లులు గేయ రచయిత ఎవరండి? సో ఇక్కడ 2 సార్లు వచ్చిందండి. ఇక్కడ చూడండి, తొలకర సిరిజల్లులు గేయ రచయిత ఎవరంటే జంధ్యాల వెంకటయ్య చేస్తారండి. కా నుంచి ఆవర్గల అక్షరాలు ఏమవుతుందండి? హల్లులు అవుతుందండి. భీముడికి విషాహారం తినిపించింది ఎవరంటే దుర్యోధనుడు అండి. నెక్స్ట్ చూడండి, ఎలుగుబంటి పిల్ల పేరు ఏంటంటే బాల్ అండి. ఒకసారి కంటెంట్ తెలిగే కనుక అందరికీ సింపుల్గానే ఉంటుంది. ఒకసారి కంటెంట్ చూసి ఆబ్జెక్ట్ బిట్స్ చూస్తే మీకు మైండ్లోకి ఎక్కిపోతుందండి. ఏమవుతుందో పాఠం రచించిన వారు ఎవరండి? నాలం కృష్ణారావు అండి. వసతికి అందం తెచ్చే ఋతువు ఏదండి? వసంత ఋతువు. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తిగా చేరితే దాన్ని ఏమంటారండి? సంయుక్త స్వరం అంటే కా కింద గా వస్తే అది సంయుక్త స్వరం, అదే కా కింద కా వస్తే అది ద్విత్వాక్షరం అవుతుందండి. నెక్స్ట్ గౌతముడు తండ్రి పేరు శుద్ధోదనుడు అండి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, పేర్లు అన్నీ ఒకేలాగా ఉంటాయి. శుద్ధోదనుడు, సిద్ధార్థుడు, సిద్ధభోజుడు, సిద్ధార్థుడు అని. సో ఆప్షన్ వచ్చి సిద్ధోదనుడు. పనికి వచ్చే ప్రతి వస్తువు విలువ ఇవ్వాలి అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ అండి. గాంధీ చిన్నప్పుడు చూసిన నాటకం, ఏ నాటకం చూసారండి గాంధీ? సత్య హరిశ్చంద్ర అండి. నెక్స్ట్ కొబ్బరి బండను చూపి ఇదేనా విరిగిపట్ట నీ ఆకాశం అని కుందేలుని అడిగిన జంతువు? ఆప్షన్ 3 అండి, సింహం. తరగతి గది అలంకరణలో ఈ తరగతి పిల్లలకు బహుమతి వచ్చింది. ఏ తరగతి అండి? 3వ తరగతి అండి. నెక్స్ట్ బిట్ చూడండి, నేటి తెలివైన నిర్ణయమే రేపటి భవిష్యత్తుకు పునాదని చెప్పింది ఎవరు? ఇది కూడా గాంధీజీ అండి, స్లోగన్ అండి. వలీలు చనిపోయిన రోజున ఉర్స అంటారండి. ఓకేనా, వలీలు చనిపోయిన రోజున ఉర్స అంటారు. నెక్స్ట్ బెంగాల్లో జరిగే దుర్గా పూజలు అండి. ఏం పూజలు అండి? శారదోత్సవాలు అంటారండి. దుర్గాదేవిని కూరగాయలతో అలంకరించినప్పుడు ఈ పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలుస్తారండి? శాకాంబరి దేవి. లడ్డూ బాధ పాఠం యొక్క రచయిత ఎవరంటే మహిధర నళిని మోహన్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి, గాలిపటాలు పండుగ జరుపుకునే దేశం ఏ దేశం అంటే చైనా అండి. ఆప్షన్ 1 ఇది రైట్ ఆన్సర్. గాలిపటాలకు ఉపయోగించి ప్రత్యేక దారాన్ని ఏమంటారు? మాంజా అంటారండి. సుమతి శతకకర్త బద్దెన అండి. సో ఇక్కడతో మనకి ఆన్సర్స్ ఇవి. సో ఇక్కడతో మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 3rd క్లాస్ 3వ తరగతి సంబంధించి తెలుగు పాఠ్యాంశాలు మరియు గ్రామర్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది.